అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు కనుగొనబోతున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో మేలు జరుగుతుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టుకు సంబంధించిన సమస్యలు, మీరు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారైతే గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అయితే పొందండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు తెలివితేటలే చాలా అధికంగా కలిగిన వారు, అలాగే మొండి పట్టుదల కూడా కలిగిన వారు. వీరికి శత్రువులు కూడా చాలా అధికంగానే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి కోపం వచ్చినా కూడా ఎక్కువసేపు అనేది అయితే ఉండదు. అలాగే వీరిపై కుళ్ళు కుతంత్రాలు, అసూయ అనేది అసలు ఎవరికీ ఉండవు. వీరు ఇతర వ్యక్తుల నుంచి కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే వీడిని కీరు మాత్రం అస్సలు కోరుకోరు. వీరు శత్రువులుగా భావించిన వ్యక్తులు కూడా ఉంటారు. కానీ ఈ యొక్క రాశి గల వారికి జీవితంలో అంటే వీరి యొక్క జాతక ఫలితాల్లో ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు సహాయపడే గుణం కలిగి ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని అయితే, మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకుంటారు. అలాగే ఎప్పుడూ కూడాను ఒకరిని ఎప్పుడూ బాధ పెట్టరు. అటువంటి మనస్తత్వం అయితే వీరిది. ఎవరిని బాధ పెట్టకూడదు, అందరినీ సంతోషంగా ఉంచాలనే మంచితనం అయితే వీరిలో ఎప్పుడూ మెండుగా ఉంటుంది. వీరు అసలు అబద్ధాలు చెప్పరు. అబద్ధాలు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. నిజాన్ని అనే విషయాన్ని వీరు గుర్తించి చాలా త్వరగా అయితే గ్రహించగలుగుతారు. వీరికి ఆలోచించేటువంటి ఒక ఆలోచన శక్తి అయితే వీరి వ్యక్తిత్వానికి కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరందరినీ కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీరిపై ఎప్పుడూ కూడా ఎవరు కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా చేస్తూ ఉంటారంటే కనుక వీరిపై జెలస్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఈర్ష్యాసూయ ద్వారా వీరికి పలు రకాలైన జీవితంలో అధికపరమైన దిగజార్చడానికి కావచ్చు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఏంటంటే కనుక వీరికి అట్లా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను దైవానుగ్రహం అధికంగా ఉంటుంది కనుక అందరికీ సహాయం చేసేటువంటి గులం కూడా వీడికి ఉంది కనుక రేపటి రోజున వీరు ఎలాంటి కీడును కూడా అయితే రేపటి రోజున రాత్రికి రాత్రే మీ జీవితంలో అనేక మార్పులు కూడా రాబోతున్నాయి. ఎందుకంటుంటే కనుక మీ యొక్క ఇంట్లో కేవలం మీరు ఎంతో ఇష్టమైనటువంటి ఆ దైవానుగ్రహం అనేది మీకు తోడై ఉంది. ఒక అధిక మొత్తంలో ధనం అనేది తప్పకుండా మీకు ప్రాప్తి కాబోతుంది. ఆ పరమశివుడే మీ ఇంట్లో కొలువై తీరుతాడని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు రేపటి రోజున అధిక మొత్తంలో ధనలాభం అనేది రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న అప్పులు చేసి ఎంతో మదన పడిపోతున్నటువంటి జీవితంలో అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగి మీ జీవితం, మీ యొక్క దశ అనేది తిరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే రేపటి రోజున ఇప్పుడు వడ్డీకి తీసుకున్న డబ్బులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అప్పు ఇచ్చేటువంటి సందర్భాలు కూడా కావచ్చు. ఒకవేళ మీరు అప్పు తీసుకుని ఉన్నట్లయితే కనుక వడ్డీ లేకుండా అప్పును మాత్రమే కట్టాలని వారి మనసు అనేది తప్పకుండా అయితే మారిపోతుంది. అయితే కొంచెం వడ్డీని కూడా తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్పు ఇచ్చుంటే ఆ ధనం అనేది మీకు తప్పకుండా రాత్రికి రాత్రే మీ ఇంట్లో వచ్చి చేరుతుంది. వారు అసలు ఇవ్వరు, మనం మర్చిపోదాం అనుకుంటే అటువంటి వ్యక్తులు ఆ అప్పును తిరిగి తప్పకుండా అయితే మీకు చేర్చబోతున్నారు. ఆ విధంగా అయితే మీకు రేపటి రోజున అయితే ధనలాభం కలగబోతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీరు రేపటి రోజున సంపాదించుకోబోతున్నారు. ముఖ్యమైనటువంటి విషయాలు, కుటుంబ సభ్యుల సలహాలు కూడా తప్పకుండా తీసుకుంటారు. ఉద్యోగ అవకాశాలు తప్పకుండా రేపటి రోజున మీ యొక్క మనసుకు ఖచ్చితంగా అయితే ఉద్యోగం వస్తుంది అని, మీరు గట్టిగా రాసిన ఇంటర్వ్యూ కావచ్చు, పరీక్షలు కావచ్చు, ఉత్తీర్ణత అవుతామనే అవకాశాన్ని తప్పకుండా అయితే మీకు భావన కలుగుతుంది. మీకు ఉద్యోగంలో ఒక మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా రేపటి రోజున కనబడుతుంది.
అంటే రేపటి రోజున మీకు ఏది పట్టినా కూడా అంతా బంగారమే అవుతుంది. అదృష్టమే అదృష్టం. అలా అదృష్టం మీకు ఎక్కువ కలిసి వస్తుంది. మీరు రేపటి రోజున ఏదైనా కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్త వహించాల్సిన సమయం అనైతే చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో చేయని పొరపాటుకు కూడా మీపై కొన్ని నిందలు కూడా పడవలసి వస్తుంది. కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే పొరపాటును కూడా మీరు బయటపడతారనే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా రేపటి రోజున మీరు ఎంతో ధనలాభాన్ని అయితే మీరు రాత్రికి రాత్రే మీ దశ అయితే తిరగబోతుంది. అటువంటి అదృష్టం తప్పకుండా మిమ్మల్ని వరించబోతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరెన్నో మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో విలువైన విశ్లేషణ ప్రయత్నంతో రేపటి రోజున మీరు అనుకున్నది దక్కించుకొని తీరుతారు. ప్రారంభించిన పనుల్లో సక్రమంగా మీకు విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి క్రమంగా మీరు వేసుకున్న ప్రణాళికలో ముందుకు సాగిపోతారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే వరకు మీరు పట్టు వదలరనైతే చెప్పుకోవచ్చు. అయితే ఆస్తిని వృద్ధి చేసుకోబోతున్నారు. తప్పకుండా కోర్టు సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. మీకు ఏదైనా కానీ మీ తాలూకా ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నా కూడా, కోర్టులో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. రేపటి రోజున పత్రాలు అనేవి ఇంకా ఏదైనా ఇతర సమస్యల నుండి బయటపడి మీకు ఆస్తి తాలూకా ఒక మంచి శుభవార్త కూడా రాబోతుంది. తప్పకుండా మీ చెవిన పడుతుంది. చెడు విషయాలను పక్కన పెట్టేసేయండి. చెడ్డ వాళ్ళతో కూడా మీరు పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేయకండి. ఎవరితోనూ భావోద్వేగాలకు పోవద్దు. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపబోతున్నాయి. తోబుట్టువులతో, దగ్గర బంధువులతో ఆనందకరమైన సమయాన్ని గడపబోతున్నారు. అనుబంధం మరింత బలపడబోతుంది. శుభకార్యాలు, ఇంటికి సంబంధించిన కొన్ని శుభకార్యాలు మీరు చర్చలు అయితే జరగబోతున్నారు. పిల్లలతో వారి సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా మీకు మరింత మధురంగా అయితే ఉండబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు వెల్లువిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. నూతన శక్తిని, చైతన్యాన్ని అందిస్తూ ఉంటారు. మరింత చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే వాటిని ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకోబోతారు. రేపటి రోజున మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా మీకు చేకూరుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఏదైనా కానీ మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడిపోతారు. ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ జీవితంలో నూతన విజయాలకు బాట వేస్తుంది. మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని, మంచి ప్రతిభ కూడా మీకు గుర్తింపు రాబోతుంది. ఒక సృజనాత్మకత, ఆశలు, ఏమైనా ఆలోచనలు, నైపుణ్యాలు కూడా రేపటి రోజున కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మిమ్మల్ని వరించబోతుంది. భవిష్యత్తులో మీ యొక్క ఎదుగుదలకు దోహదపడబోతున్నాయి. సహోద్యోగుల సహకారం, సత్సంబంధాలు మెరుగుపడతాయి. ప్రతి ఒక్కరూ అద్భుతంగా మిమ్మల్ని అయితే ప్రశంసించబోతున్నారు. అధికంగా ఆర్థికంగా శుభసూచకంగా అయితే ఉండబోతుంది. అధిక మొత్తంలో ఎక్కడి నుంచైనా సరే మీకు తప్పకుండా ధనం అనేది మిమ్మల్ని వరించి తీరుతుంది. తప్పకుండా రేపటి రోజున రాత్రికి రాత్రే మీకు ధనలాభం అనేది రాబోతుంది. పట్టిందల్లా బంగారం అనే మాట నిజం కాబోతుంది. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చుకోగలుగుతారు. ఆర్థికంగా మరింత మెరుగుపడబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున మీ యొక్క వ్యాపార విస్తరణకు, నూతన విజయాలకు కూడా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క సృజనాత్మకత, వ్యాపార వ్యూహాలు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. మీ యొక్క భాగస్వాములు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం అయితే చెప్పుకోండి. ఈ రాశి గల విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. చదువు పట్ల ఏకాగ్రత, ఆసక్తి రెట్టింపు అవుతాయి. కొత్త విషయాలను కూడా సులభంగా గ్రహించుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచి విజయం తప్పకుండా అయితే సాధించి తీరుతారు. గురువుల యొక్క మన్ననలు, తండ్రిదండ్రుల యొక్క సమక్షంలో పూర్తి అవకాశం అయితే వీరికి లభిస్తుంది. లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి సరైన సమయం అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ప్రేమ, ఆనందం, సాన్నిహిత్యంతో నిండి ఉండబోతున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో అనుబంధం మరింత దృఢంగా మారబోతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని పరస్పర మద్దతుతో ముందుకు సాగబోతున్నారు. అలా కలిసి ఆనందకరమైన క్షణాలను అయితే గడపబోతున్నారు. మీ యొక్క దాంపత్య జీవితంలో నూతన ఉచ్ఛేదం అయితే రాబోతుంది. కుటుంబ సభ్యుల్లో సంతోషకరమైన వాతావరణం నిండుకుంటుంది. ఇంట్లో పండగ వాతావరణం అయితే నిండుకోబోతుంది. తప్పకుండా కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఉల్లాసంగా గడపబోతున్నారు. రేపటి రోజున మీరు శ్రీ మహావిష్ణువు ఆరాధించడం, అలాగే శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించడం కూడా చాలా మంచిది. రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, ఎప్పుడూ కూడా గోమాతను మీరు సేవిస్తూ పూజించుతూ ఉండడం చాలా మంచిది. గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధించడం వల్ల ఎన్నో మేలు జరుగుతాయి. ఎన్నో సత్ఫలితాలు వస్తాయి. ఎన్నో శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. ఇక రేపటి రోజున తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న బాబావారి దేవాలయాన్ని సందర్శించి దత్తాత్రేయుని యొక్క పూజకు అయితే మీరు అర్హులు కావాలి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా పసుపు రంగు దుస్తులను ధరించడం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. మీరు దుస్తులు ధరించకపోయినా
కనీసం రుమాలనైనా దగ్గర పెట్టుకోవడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున మీకు అన్ని మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ వీడియోలో ఈ రాశి గల వారి యొక్క దినఫలాలని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.